మావయ్య మావయ్య ఏంటే పొద్దున బయలుదేరావు? మావయ్య నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా? ఏంటి ఇప్పుడా? నాకు కుదరదు. మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య తీసుకెళ్ళవు. నాకు చాలా పనులు ఉన్నాయి, కావాలంటే నువ్వు వెళ్ళు. ఏ సింహాద్రి, ఏం చేస్తున్నావురా? ఇదిగో నువ్వు వెళ్ళి ఆ పొలం పనులు చూడు. ఎరా భీముడు. రే రాజు, ఏంటి బావా? ముందు ఆ పని ఆపి అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళు, సరేనా? సరే బావా, బావ చెప్తే సరే. చెప్తా. గీత, ఏంటి మావయ్య? అమ్మమ్మ వాళ్ళకి తీసుకెళ్ళమన్నావుగా, పద వెళ్దాం. ఇంకో రోజు వెళ్దాంలే, నీకు పని ఉందని చెప్పావుగా. పని లేదు గిని లేదు, అది ఎప్పుడు ఉండేదేలే. రా వెళ్దాం రా. సంచితో సహా వచ్చావు అనమాట. సరే సర్లే, వెనకాల ఎక్కు. జాగ్రత్త మావయ్య. రాజు, ఎక్కడికి ప్రయాణం? అదే నాన్న, మావయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటేను. రా మావయ్య. ఏంటి బావా, నువ్వు ఇప్పుడే వస్తున్నావా? మరి ఇందాక చూడు బావా, గీత నీ గొంతుతో మాట్లాడి నన్ను బోల్తా కొట్టించింది. ఇక్కడ ఇంత పని పెట్టుకుని అమ్మమ్మ వాళ్ళకి తీసుకెళ్ళమంటుంది. ఎలా బావా, నువ్వే చెప్పు. నాన్న నాన్న ప్లీజ్ నాన్న, తీసుకెళ్ళమని చెప్పు ప్లీజ్. సరే తీసుకెళ్ళరా, వెళ్ళి త్వరగా వచ్చేయండి. మంచి నాన్న. ఏ గీత, పట్నం నుంచి అమ్మమ్మ తాతయ్యలకేనా? నాకు కూడా ఏమన్నా తెచ్చావా? నీకు మంచి ప్యాంట్లు తెచ్చాను మావయ్య. హాయ్, ప్యాంటా? నేను చెప్పినట్లు వింటానంటేనే ఇస్తాను. ఏంటి గీత? ఇక నుంచి నువ్వు పంచె కట్టుకోకూడదు. ఎంచక్కా ఎప్పుడు నేనిచ్చిన ప్యాంట్లు వేసుకుని దొరబాబులా ఉండాలి, సరేనా? అది సరే గాని హాయిగా పడవలో పోయి ఉండొచ్చుగా, చుట్టూ తిరిగి ఇలా సైకిల్లో ఎందుకు? నాకు ఇలాగే హాయిగా ఉందబ్బా. ఇదిగో రాను రాన్ని అల్లరి మితిమీరిపోతోంది. లా 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 లా. ఎందుకు మావయ్య ఆపావు? ఏం లేదు, ఇదిగో నువ్వు ముందు కూర్చో. వెనకేమైంది? వద్దులే, కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు ముందొచ్చి కూర్చో. బుజ్జి మావయ్య, నొప్పేస్తుంది. బంగారు మావయ్య. దిగు దిగు. ముందు భలే బాగుంది మావయ్య. ఉంటుంది ఉంటుంది, పద నడు. మావయ్య మావయ్య మావయ్య, కూల్ డ్రింక్ తాగదని రా మావయ్య. ఎందుకు డబ్బులు దండగా? ఒట్టి పిసినారే. చూడమ్మా, మేమిలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి ఇవ్వద్దు, మూటలు మూటలు. ఏంటి, వచ్చేవాడికి ఇస్తావా? చెప్తా. గీత, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. అలాగే. అమ్మమ్మా, తాతయ్య. ఎవరు? అమ్మమ్మా. నా తల్లి, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. వచ్చి 2 రోజులు అయితే ఇప్పుడు రావటం. అది కాదమ్మమ్మా. చదువు పూర్తయిందమ్మా? అయింది తాతయ్య. పిల్ల చూడబోయా ఎంత చిక్కిపోయింది. పట్నం తిండి అంతేనే. చాలే సంబడం, వెళ్ళా మంచమై. అలాగే. జాకెట్ కూడా వదిలైపోయింది. అమ్మమ్మా, ఇది నీకు. తాతయ్య రా తాతయ్య, ఇది నీకు. నా అమ్మే నా తల్లి. ఏమయ్యా, మన మనవరాలు మనకు బట్టలు తెచ్చిందయ్యా. ఉత్తి ముద్దులేనా? లడ్డూలు కూడా చేశానమ్మా, తెస్తానుండు. నువ్వు వస్తున్నావనే చేసిందమ్మా. లడ్డూలు. తాతయ్య ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నీ మనవరాలు చూసావా ఎంత ఎదిగిపోయిందో? ఆడపిల్లగదే, ఎంతసేపు ఎదగాలి? పెళ్ళిడు కూడా వచ్చింది, చేస్తేగా. అసలు మీ అల్లుడి దగ్గరకు వచ్చి మాకు అర్జెంటుగా మునిమనవాడు కావాలి, గీతకు వెంటనే పెళ్లి చేయండి అని చెప్పొచ్చుగా. పైసలు ఉండాలే గాని పూసలు కొదవా అని మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తా. నాకు మహారాజద్దు, నాకు మామిడి పండు మావయ్య కావాలి. ఏమిటి? అబ్బే, మామిడి పండు కావాలి. మామిడి పండు కావాలంటయ్యా. గీత, తొందరగా ఆలస్యం అయిపోతుంది. ఏమిట్రా అడవుడి? ఏంటమ్మా, బాగున్నావా? నాన్న బాగున్నావా? ఏమిట్రా సంచులో? విత్తనాలు నాన్న, పనిలో పని కొరుకెళ్తున్నాను, పదా. బాబు కాస్త అన్నం తినే. అమ్మో, అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కన్న తల్లి చేత్తో కూడా ఒక ముద్ద తిను. సర్లే, ఒక లడ్డు పెట్టు, తొందరగా తిను. మా అందుకే ఇంటికి రానుంది. రేయ్, ఇది నీ ఇల్లురా. అవును కదా, ఇది నా ఇల్లు. మరి ఇంకో లడ్డు పెట్టు. మరి అక్కకి ఇగోనయ్యా, ఈ అమ్మకి తీసుకెళ్ళి. అమ్మ పట్టుకో, అవతల నిమ్మతోడు నీళ్లు పెట్టాలి. వస్తాను. అట్టాగి వస్తానా? రా గీత, రా రా. తాతయ్య వస్తాను తాతయ్య. ఇట్టొచ్చిందో లేదు, హడావుడి చేసి తీసుకుపోతున్నాడు. అమ్మని అడిగానని చెప్పి. అలాగే అమ్మమ్మా.
ఏమయ్యా నాకు తెలియక అడుగుతాను, నేను మొగుడు గురించి మాట్లాడితే ఇది మామిడి పండు అంటదేంటి? ఓసి పిచ్చి మొహమా, మామిడి పండు అంటే మామిడి పండు లాంటి మొగుడు కావాలి అని అర్థం. ఏదైనా అడగటం ఆలస్యం ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. ఎవడు అడగమన్నాడు? మేము ఇలా పైసా పైసా కూడబెట్టేది మా కోసం కాదు, నీ కోసమే. రేపు నీకు వచ్చేవాడికి ఇవ్వద్దు మూటలు మూటలు. మీ నాన్న తలుసుకుంటే మహారాజు లాంటి సంబంధం తీసుకొస్తాడు. మావయ్య మావయ్య నువ్వా? హై, ఏంటే ఏమైంది నీకు? అయ్యో మావయ్య గట్టిగా అరవద్దు మావయ్య, అమ్మ నాకు తెలిసిపోతుంది మావయ్య. ఏంటే తెలిసిపోయేది? మావయ్య మావయ్య మరి గుండె ధైర్యం తెచ్చుకో. అబ్బా భయపెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. నాకు 3 నెలల నుంచి రాత్రి 7 గంటల తర్వాత కళ్ళు కనిపించట్లేదు మావయ్య. అంటే రేచీకట. ఆ. గీత ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం వెంటనే అక్క బావతో చెప్పాలి. మావయ్య మావయ్య అమ్మ నాన్నకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు మావయ్య. ఊరుకో. ఎంత ఖర్చైనా సరే బావతో చెప్పి పెద్ద డాక్టర్ కు చూపించి నీ కళ్ళు వచ్చేలా చూస్తాను. లాభం లేదు మావయ్య, పట్టణంలో పెద్ద పెద్ద డాక్టర్లందరికీ చూపించాను, ఈ జబ్బుకు మందే లేదన్నారు మావయ్య. అలాగా? అయ్యో ఎంత కష్టం వచ్చి పడిందే నీకు. ఇప్పుడు ఎలారా దేవుడా? మావయ్య నాకు ఈ రోగం వచ్చింది కదా, నన్ను ఇలా ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మావయ్య? ఏయ్, ఎందుకు చేసుకోరు? నువ్వు అను. రేపు ఈ పాటికి మన ఇంటి ముందు పెద్ద పెద్ద జమీందారులే క్యూలో నిలబెడతానా? వీటన్నిటికంటే ఎంచక్క నువ్వే నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. నేనా? ఎలా కుదురుద్ది? నువ్వేమో పట్నంలో పెద్ద చదువులు చదువుకున్న దానివి, నేనేమో ఇక్కడ మట్టి పిసుకునేవాడిని. కుదరదు. మావయ్య నువ్వెందుకు కుదరదంటున్నావో నాకు తెలిసిపోయిందిలే. నేను గుడ్డిదాన్ననేగా, నా కళ్ళు కనిపించవనేగా. అయ్యో అదేం కాదు. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎవరు చేసుకోకపోతే వదిలే వదిలే, నేను చేసుకుంటాలే. నా బంగారు మావయ్య. అమ్మో, సరే 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 గీత, పద పడుకుందు గారి పద. మావయ్య నాకు భలే నిద్ర వస్తుంది, నేను ఇక్కడ పడుకుంటాను మావయ్య. చూడబోతే నువ్వు ఇక్కడే కాపురం పెట్టేలా ఉన్నావే. పద పద లే, పద పద. జాగ్రత్త. అమ్మో, ఏమైంది మావయ్య? ఏం లేదు ఏం లేదులే. 7 కోట్లవాడా, ఎలాగైనా మా గీతకు రేచీకటి పోయేలా చూడు స్వామి. రా రా, జాగ్రత్త.